పిల్లలు చాక్లెట్స్ చాలా ఇష్టంగా తింటుంటారు. ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టంగా తింటుంటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు రూపాయికి 4 చాక్లెట్‌లొచ్చేవి. ఆశ చాక్లెట్స్ అని. ఇప్పుడు ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ వచ్చేసి రూ. 50, రూ. 100 కూడా ఉంది. రైట్? మరి చాక్లెట్స్‌ని ఎట్లా తయారు చేస్తారు అంటే, బేసిక్‌గా ఒక చాక్లెట్‌ని తయారు చేయాలంటే కోకో పౌడర్ ఒకటి కావాలి. అండ్ దానికి వెనిల్లాని కూడా యాడ్ చేస్తారనమాట. కోకో పౌడర్ మనకి బయట మార్కెట్‌లో రూ. 700 కిలో దొరుకుతుంటది. అండ్ వెనిల్లా కూడా 100-200 రూపీస్‌లో పర్ కేజీ దొరుకుతుంటది. అంటే రూ. 1000 మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఒక 2 కేజీస్ ఆఫ్ ఐస్ క్రీమ్‌ని, చాక్లెట్స్‌ని మనం డిజైన్ చేయొచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మార్కెట్‌లో నిజంగా ద బెస్ట్ ఐస్ క్రీమ్స్ అనేవి, చాక్లెట్స్ అనేవి దొరకట్లేదు. నిజంగా ఏ కంపెనీ కూడా కోకో పౌడర్‌ని యూజ్ చేసి ఐస్ క్రీమ్స్‌ని డిజైన్ చేయట్లేదు. అన్నీ కూడా మిక్స్డ్ ఫ్లేవర్స్‌ని యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఆ చాక్లేట్ ఫ్లేవరే మారిపోతుంది. మరి మీరు ద బెస్ట్ ప్యూర్ చాక్లేట్స్‌ని తయారు చేసి ఈ ఇండియా మార్కెట్‌ని మనం గ్రాబ్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది. సో, మరెందుకు ఆలస్యం చేస్తున్నారు? దేర్ ఈస్ ఎ బెస్ట్ స్కోప్ ఫర్ చాకోలేట్ అండ్ ఐస్ క్రీమ్ బిజినెస్. సో, ఈ గ్యాప్‌ని మనం గుర్తించి మనం ఫిల్ చేయగలిగితే వి కెన్ బిల్డ్ ఎ బెస్ట్ బ్రాండ్. మరి మీకు ఒకవేళ ఈ చాక్లేట్ బిజినెస్‌లో ఇంట్రెస్ట్ ఉంది. లేదు నా ప్యాషన్ బిజినెస్‌ని ఎట్లా బిల్డ్ చేయొచ్చు అని తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ మిస్ ఇట్. క్లిక్ ద లింక్ లేకపోతే నాకు డీఎం చేయండి. ఐ విల్ హెల్ప్ యూ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ స్టార్ట్ యువర్ సైడ్ హజిల్.